ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తల స్నానం అయితే చేసేసి కడ్డీలు ముట్టేసి ఇంటి నిండా ధూపం అయితే వేసానండి. అదే మీకైతే చూపిస్తున్నాను. నేనైతే డైలీ ఇలాగైతే చేస్తున్నాను. మంచి పాజిటివ్ అనిపిస్తుంది నిజంగా. ఇంకా నేనైతే ఇంటి నిండా ధూపం అయితే వేస్తున్నాను కదా, చాలా పాజిటివ్ అనిపిస్తుంది. అలా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ఇక్కడైతే తోటకూర పులుసు అయితే చేస్తున్నాను. తోటకూర ఫ్రై కన్నా ఇలా పులుసు చేస్తేనే హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. తోటకూర పులుసు ఇలాగైతే చేస్తానండి. తోటకూరను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని బౌల్లో వేసుకొని అందులోకి టమాటా, పచ్చిమిర్చి, పసుపు, అలాగే ఆయిల్ అయితే పోసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి. మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇటు సైడ్ అయితే పాలు కూడా పెట్టేశాను. మాకైతే ఆఫ్టర్నూన్ అయితే పాలు వస్తాయండి. ఇంకా ఎమ్మటనే పొయ్యి మీద పెట్టేస్తాను. తనైతే చాలా దూరం నుంచి తీసుకొని వస్తారు. ఇంకా ఎమ్మటనే ఇరిగిపోతాయి అవి. అందుకని చెప్పేసి నేనైతే తొందరగా పెట్టేస్తాను. ఇక్కడైతే తోటకూర పులుసు అయితే ఉడుకుతుంది కదా, ఇప్పుడు అయితే నేను చింతపండు అయితే వేసుకుంటాను. ముందుగా అయితే ఇప్పుడు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా నేను వీటిని అయితే కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకుంటాను. పప్పు గుత్తితో పోపు అయితే పెట్టేస్తాను. ఇక్కడ నేనైతే అప్పడాలు అయితే ఎంచుతున్నానండి. అప్పడాలు చూస్తే కొంచెం మెత్తగా ఉన్నాయని చెప్పేసి ఎండలో అయితే ఆరేసి వచ్చాను. ఆయిల్ పెట్టింది మర్చిపోయాను. వచ్చేసరికి కడాయి అయితే మాడిపోయింది. ఇంకా అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు అయితే ఎంచుకుంటున్నాను. ఇలాంటి పులుసు కూరలు బాగుంటాయి టేస్ట్. అప్పడాలు అయితే ఇక్కడ మార్కెట్లో తీసుకొచ్చారండి. అన్నీ కలిపి అయితే ఇచ్చారంట. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా రేషన్ సామాను ఒకేసారి తీసుకొస్తారు కదా, మంత్లీ అలాగైతే తీసుకొని వచ్చారు. చాలా రకాలైతే ఉన్నాయండి ఇందులో. ఇంకా మజ్జిగ మిరపకాయలు కూడా 3 అయితే ఫ్రై చేసుకున్నాను, టేస్ట్ బాగుంటాయని చెప్పేసి. ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను కర్రీకి. పోపు గింజలు వేసుకొని ఆనియన్, వెల్లుల్లి అయితే దంచుకొని వేసుకుంటాను. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీలు అయితే కలిపేస్తానండి. సింపుల్ టేస్టీగా తోటకూర పులుసు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అయితే చాలా తక్కువ మంది అయితే తింటారండి. ఫ్రైయే ఎక్కువ తింటారు. ఫ్రై కాకుండా ఇలాగ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇలా పోపు వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి అయితే వచ్చేసారండి. ఇంకా లంచ్ అయితే తింటున్నాము. ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటంటే మీతో అయితే షేర్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి తోటకూర పులుసు, వైట్ రైస్ అయితే నేను ముందుగానే ఉడికించుకుంటానండి, మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్ కావాలని. ఇంకా అప్పడాలు, పెరుగు అండి మా లంచ్ స్పెషల్. ఇంకా ఎండ వచ్చిద్దండి బాల్కనీలో. నేనైతే ఈ చిప్స్ మెత్తగా ఉన్నాయని చెప్పేసి ఎండబెట్టాను కదా, ఇక్కడైతే ఎండబెట్టేశాను. ఇంకా బట్టలు కూడా ఆరేసాను, పిల్లల్ని తీసుకొని వచ్చాను. స్పూన్ లేక సపి కేక్ అయితే తినలేదండి. బయటికి వెళ్తున్నాం కదా, మళ్ళీ బయటికి వెళ్తే తినలేమని చెప్పేసి కేక్ అయితే తినలేదు. ఇంకా మార్నింగ్ పిల్లలకు కూడా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళైతే 7:30 కల్లా వెళ్ళిపోతారు. మార్నింగ్ ఇస్తే మళ్ళీ జలుబులు చేస్తాయని చెప్పేసి ఇవ్వలేదండి. ఇంకా స్కూల్ నుంచి వచ్చారు, కేక్ తింటామంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత కేక్ అయితే ఇచ్చాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి అరుస్తున్నాడండి. కేక్ అయితే చాలా బాగుంది, ఎగ్లెస్ కేక్ అండి, సూపర్ ఉంది. सापी दोनों खेल लेना साथ में, ओके? एक काम देती है, कैंची लेकर जा। आप बीचा में खा ये दांत चेक कर। वो डर्टी सी है ना दांत। कम ही अब बीच केक खाई फिर फैन बंद कर, कूलर बंद कर जा सकती तू। अब बीच केक खाई विश्वास दांत वैसे। ये एक करना मेरे को क्या करते हैं, दांत निकालते हैं। अल्लाह दांत अच्छा
ले निकालते हैं। नहीं मैं दांत अच्छे छे रुको दिया मैंने ये दवाई खा ना ठीक होते मम्मी दवाई पिलाया दांत आपको तरह वारंते हाथ का हाथ का घूम रख जा हां हम कहता 62% 162% तबकारू तेज बुखारी है टैबलेट है टैबलेट ना इंजेक्शन के बाद टैबलेट आता वो चाकू वो काटता क्या चाक से काट देने इंजेक्शन दिया नहीं हाँ इंजेक्शन आ गया उसका वो मोड़ तो बॉक्स बना हाँ ये मोड़ नाम लिखा लिए हाँ इमरजेंसी है नहीं इमरजेंसी नहीं इसको है भी इमरजेंसी अच्छा ఇంకేదే కదా నేనైతే ఫుల్గా పడుకున్నానండి నాతో పాటు పిల్లలిద్దరు కూడా పడుకున్నారు ఇంకా నేనైతే పడుకొని ఉన్నాను మా పెద్దబాబు వచ్చి హోంవర్క్ అయితే చేసేసాడు చేస్తున్నారు చూడండి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇంట్లో అయితే సోయా చంక్స్ అయితే ఉన్నాయండి వాటితో అయితే క్రిస్పీ సోయా చంక్స్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటాయి చికెన్ మటన్ తిన్నంత టేస్ట్గా అయితే అనిపిస్తాయండి నేను ఎలా చేశాననేది షార్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇంకా డైలీ ఏదో స్నాక్స్ అయితే చేస్తూ ఉండాలండి బయటకైతే మ్యాక్సిమం తక్కువ వెళ్ళము మా హస్బెండ్ ఉంటేనే వెళ్తాము ఇంకా లేకపోతే నాకు వెళ్ళబుద్ధి కాదండి అపార్ట్మెంట్ కింద అయితే పానీపూరి అయితే అమ్ముతారండి మా అపార్ట్మెంట్ లోపలే అంటే కొంచెం పక్కన అక్కడైతే పానీపూరి అమ్ముతారు ఇంకొంచెం ముందుకు వెళ్తే స్నాక్స్ అండి పల్లీలు శనగలు బొరుగులు అవన్నీ ఉసుకలో కలిపేసి అమ్మి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు టేస్ట్ బాగుంటాయి కొంచెం ముందు వెళ్తే మోమోస్ బర్గర్స్ అట్లాగైతే అమ్ముతారండి మేమే వెళ్ళము స్నాక్స్ అయితే చేశాను తింటున్నారు మా పక్కన ఆంటీ అండి పక్కన ఆంటీ అయితే గిఫ్ట్ ఇచ్చారు నిన్న వెళ్ళి కేక్ ఇచ్చేసి లిడ్ పెన్సిల్ ఎరేజరు షార్ప్నర్ అయితే ఇచ్చింది పౌచ్ मैं भी हाथ रखता हूँ ये चीज पोटैटो హోంవర్క్ అయిపోయిందండి భూమి సీరియల్ అయితే చూస్తున్నాను మేఘ సందేశం నాకైతే అస్సలు వదిలిపెట్టట్లేదు గిఫ్ట్ ఇవ్వడం డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి అస్సలు వదలట్లేదండి మా చిన్నోడు కూడా దగ్గరికి రానివ్వట్లేదు అండి ఇంక నాతోనే ఆడుతున్నాడు వద్దు వెళ్ళు అన్నా కానీ అస్సలు వినట్లేదండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే బాయ్